హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వరల్డ్. ఇది మేము ఫ్యామిలీ ట్రిప్ తిరుపతికి వెళ్ళాము అని చెప్పాను కదా. తిరుపతి ఆ ట్రిప్‌లో ఫస్ట్ డే అనమాట. మేము తిరుపతి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 7కి అంతా బయలుదేరిపోయామన్నమాట. మనకు వెళ్ళే దారిలో తిరుపతి చుట్టుపక్కలంతా మామిడి తోటలు బాగా కనిపిస్తాయండి. సీజన్ కాకపోయినా మామిడికాయలైతే భలే ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట చెట్లకి. మేము ఇంక అదంతా చూసుకుంటా వెళ్తున్నాము. జెంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి అని డిస్కస్ చేస్తున్నారు. మేమైతే వచ్చేసామండి టెంపుల్‌కి. ఇక్కడ ఉన్న ఈ ఊరి పేరు నాకు గుర్తులేదు. ఇక్కడైతే ఆహ్, గుడి ముందరే గుడి ముందరే ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు, తీగలు ఇవన్నీ పెట్టి బాగా అమ్ముతున్నారు. అలాగే కొబ్బరికాయలు, తులసి మాల, కార్తీక మాసం గదా! నేతి దీపాలు కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే నేనొచ్చేసి కొబ్బరికాయలు, తులసి మాల తీసుకున్నాను. దీపాలు ఒకవేళ టైం ఉంటే పెడదాము అని చెప్పేసి తర్వాత. ఫస్ట్ అయితే వెళ్ళిపోయామనమాట లోపలికి. మా వాళ్ళొచ్చేసి టైం అవుతుంది రండి మళ్ళీ నెక్స్ట్ చూడాలనుకున్న ప్లేసెస్ మనం లేట్ చేస్తే చూడలేమని చెప్పేసి ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయామనమాట. దర్శనం చేసుకొనొచ్చి ప్రసాదం తీసుకొని కూర్చున్నామనమాట ఆ రోజు. ఇంక ప్రసాదం కిందొచ్చేసి దద్దోజనం పెట్టారు మాకు. పిల్లలు బా తిన్నారనమాట. పిల్లలకి కూడా టిఫిన్‌లాగా పెట్టేసాంలెండి. మేము కొంచెం కొంచెం జస్ట్ కళ్ళకద్దుకొని తినేసి, ఇంకా మిగతాదంతా పిల్లలకి తినిపిచ్చేసుకున్నాము. ఒకవేళ టిఫిన్స్ లేట్ అయినా పిల్లలుంటారు కాసేపు అని చెప్పేసి. ఇంక బయటకొచ్చినంకనే మా వారొచ్చేసి వీడియోస్ తీసుకుంటున్నారు పిల్లలకి. అలాగే మేము తిరుచునూరు అమ్మవారి టెంపుల్‌కి గూడా వెళ్ళామండి. అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ చేసేసుకున్నామనమాట. టిఫిన్ కిందకొచ్చేసి పిల్లలకి ఇద్దరికీ ఇడ్లీ తీసుకున్నాము. మేమైతే పూరి తీసుకున్నాము. మళ్ళీ తర్వాత మా పెద్ద పాప చేంజ్ చేసుకుంది. నేను పూరి తింటాను, నువ్వు ఇడ్లీ తిను అని చెప్పేసి. ఇంక సరేలే అని చెప్పేసి తను పూరి తింటుంది. మేము ఇడ్లీ తినేసామనమాట. ఇంక టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కాఫీ తాగాము. అక్కడ మనకు క తిరుపతి, తమిళనాడు సైడ్ కాఫీ బావుంటది గదా! కాఫీ తాగేసి ఇక్కడొచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట అండి. ఇక్కడికొచ్చాము. మేమిదంతా చూసుకొనొచ్చే లోపల ట్రైన్ నుండి వచ్చే 13 ఫ్యామిలీస్ కూడా కలిసిపోయారనమాట. ఇక వాళ్ళని కూడా పికప్ చేసుకొని మేము గూడా ఇక్కడికొచ్చేసి దర్శనం చేసుకున్నాము స్వామి వాళ్ళది. ఇంక దర్శనం చేసుకొని తిరుమలకి పైకి వెళ్దాము అని బయలుదేరిపోయామనమాట బస్‌లో. ఇంకా వెళ్తా ఉంటే ఫోను చేసి కొంచెం లేట్ అవుతది. ఈవినింగ్ స్లాట్‌కి రండి అని చెప్పేసి ఫోను చేశారనమాట పైనుంచి. సరే ఇంక ఇప్పుడు ఏం చేస్తాము అనుకుంటుంటే కపిల తీర్థంకెళ్దాము దగ్గరే గదా! అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి కపిల తీర్థానికైతే వచ్చేసామండి. మనకి కపిల తీర్థంకి పైన కొండల మధ్యలో నుంచి జలపాతాలు వస్తా ఉంటాయి గదా! అవి చూడటానికి ఎంత బావున్నాయో. చూస్తా ఉన్నామనమాట. ఇంక మా వాళ్ళొచ్చేసి టైం అయితుంది రండి అంటే, ఇక లోపలికెళ్ళాము దర్శనానికి. ఫస్ట్ దర్శనం చేసుకున్నామనమాట ఎక్కడికి పోయినా. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఒకవేళ టైం ఉంటే మిగతాయి చూసుకోవచ్చు. టైం లేకపోతే వేరే నెక్స్ట్ ప్లేసెస్‌కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంక దర్శనం చేసుకొని టైం ఉంది అంటే బయటొచ్చేసి చూస్తున్నామనమాట. ఇగ పైన కూడా చూడ్డానికి బావుంది అంటే పైకెక్కాము. మా పాప కొన్ని ఫోటోస్ తీసుకునిందనమాట అక్కడి నుంచి. చూస్తా ఉంటే వ్యూ అయితే కింద కంటే పైనుంచే చాలా బావుండిందనమాట. మనకి కోనేరు అయితే పైనుంచి చూస్తే సూపర్ అనిపిస్తది. ఇంకా చూసి ఎంజాయ్ చేయడమే. ఇంకా అలాగే ఇక్కడ పక్కన ఒకటి కొండలో నుంచి నీరు ధార వస్తా ఉంటదంటండి చిన్నగా. ఇది 365 డేస్ వస్తుంటాయి. ఎక్కడి నుండి వస్తాయో తెలియదు అని అన్నారనమాట. సరే అని జెప్పేసి అది జూసాను. నేనింకొచ్చేటప్పుడు మన కోనేరు నీళ్ళు ఇటు ఫ్లో అయిపోతుంటాయన్నమాట. స్టోరేజ్ ఉండవు. నేను స్టోరేజ్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఇటు సైడ్ నుంచి ఫ్లో అయిపోతున్నాయి. ఇంకా టైం అయిపోయింది బయలుదేరండి అంటే బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ 6:30 లోపల పైకి రమ్మని జెప్పారంట మా వాళ్ళనందరిని. సరే అని జెప్పేసి బయలుదేరిపోయాం. ఇప్పుడు వెంటనే చీకటయిపోతుంది గదా! మళ్ళీ అందులోనూ ఘాట్ రోడ్ గదా! తొందరగా వెళ్తే పిల్లలతో సేఫ్టీగా ఉంటదని జెప్పేసి ఇంక బయలుదేరిపోయామనమాట. ఇంకా మేము ప్రైవేట్ ట్రావెల్స్‌లో వచ్చాము బస్‌లో. పైకి బస్ నాట్ అలౌడ్ అని జెప్తేను మళ్ళీ ఇంకా ఆర్టీసీ బస్‌లో కొండ మీదకి వెళ్తున్నామనమాట. మేమైతే ఇంతకు ముందర ఎప్పుడూ ఏసీ బస్‌లో అయితే ట్రావెల్ చేయలేదండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడేమో మామూలు ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి కదా! దాంట్లో వెళ్ళాము. ఇంక పిల్లలతో వెళ్తున్నప్పటి నుంచి అయితేనేమో వెహికల్ మీద వెళ్ళామనమాట. వెహికల్‌లో వెళ్ళేవాళ్ళము.
ఇప్పుడు మార్నింగ్ నుంచి జర్నీ చేస్తా ఉన్నాం కదా! మళ్ళీ పైన వెళ్ళేటప్పుడు పిల్లలతోన వామిటింగ్స్ అవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి, ఇంకా ఏసీ బస్సు తీసుకున్నారనమాట. ఏసీ బస్‌కి టికెట్ వచ్చేసి అరౌండ్ పెద్దవాళ్ళకేమో 200-250 అనుకుంటాను. చిన్న పిల్లలకైతే 150 అనమాట. అప్ అండ్ డౌను. అప్ అండ్ డౌన్ కలిసి 250, చిన్న పిల్లలకేమో 150 అనమాట. మనకు కిందనే బస్ స్టాండ్‌లోనే తీసుకోవాలంటండి టికెట్స్. బస్ స్టాండ్‌లో మా వాళ్ళు టికెట్స్ తీసుకొని బయలుదేరిపోయామనమాట మేము. అప్ అండ్ డౌన్ తీసుకున్నాం. మళ్ళీ పైన టైం వేస్ట్ కాకోకుండా ఉంటది అని చెప్పేసి. ఇంక మళ్ళీ మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి లగేజ్ చెకింగు, మనల్ని చెక్ చేయడము, ఆపేస్తారు కదా బస్సులు. అక్కడ ఆగిపోయామనమాట చెకింగ్ అయ్యే వరకు. ఇంక చెకింగ్ అంతా చేసేసినాక ఇంక రండి బయలుదేరిపోదాము. చెకింగ్ అయిపోయింది అని చెప్తే ఇంక మేము బయలుదేరిపోతున్నామనమాట. ఈ ట్రిప్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం పర్సనల్‌గా వెళ్తే ఇంత ఎంజాయ్‌మెంట్ ఉండదు గదా! మనం ఓన్లీ నలుగురమే అయిపోతాము. అదే ఇంతమందితో వెళ్తున్నాం కదా! బాగా టైమ్ పాస్ కూడా అయింది. ఎవరికి అంటే ఎవరికి వాళ్ళతోనే టైమ్ పాస్ అనమాట. పెద్దవాళ్ళకేమో పెద్దవాళ్ళతోన, పిల్లలకేమో పిల్లలతోన, జెంట్స్‌కి జెంట్స్‌తో, లేడీస్‌కి లేడీస్‌తో అట్లా బాగా ఫుల్‌గా టైమ్ పాస్ అయిందనమాట. ఇంక బయలుదేరిపోయినాము పైకి. బయలుదేరుతా ఉంటే మనకి కొండలు కనిపిస్తుంటాయి కదా! చాలా బావుంటది నిజంగా తిరుమలలో అయితే. ఎన్ని సార్లు జూషినా, ఎంత జూషినా తనివి తీరని లాగుంటదనమాట. ఇంక అందులో మనకి ఇక్కడ ఎక్కడో ఆహ్, వెంకటేశ్వర స్వామి రూపం గూడా కనిపిస్తదనుకుంటా అటు కొండకి. ఇంక పైకొచ్చేసామండి. పైకొచ్చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మాకు 7 ఫ్యామిలీస్‌కి ఒక కేటగిరీ కిందకు అంటే ఒక బ్యాచ్‌లాగా ఉన్నామనమాట. ఎవరి బ్యాచ్ వాళ్ళు సేఫ్టీగా చూసుకోవాలి. అందరున్నారా లేదా అని జెప్పేసి. ఇక్కడ మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఆహ్, లిటరల్‌గా అంటారు గదా! వెంకటేశ్వర స్వామిని ఆపదమొక్కులవాడు అంటారు గదా! అలా ఎందుకంటారో మాకు లైవ్ ఎగ్జాంపుల్ చూసామనమాట తిరుపతిలో. అదేంటనేది మీకు పర్సనల్‌గా వేరే వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా టైం పడతదది. ఇంకా బయలుదేరిపోయామనమాట. మా చిన్నదేమో ఎత్తుకో ఎత్తుకో అంటే మా ఆయన పైన భుజం మీద కూర్చోబెట్టేసుకున్నాడు. నేను ఎక్కువ సేపు ఎత్తుకోలేనని జెప్పేసి. ఇంగ లోపలికి దర్శనానికైతే వెళ్ళిపోతున్నామనమాట. లోపలికెళ్ళినాక మనకి ఫోన్స్ అలో ఉండవు కదా! దర్శనం చేసుకొని బయటికొచ్చి కూర్చున్నాం మేము. అప్పటికి మా పిల్లలిద్దరూ నిద్రపోయారనమాట. మా వారింక నన్ను కూర్చోబెట్టేసి ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంక మిగతా వాళ్ళు కూడా పిల్లల్ని చూసుకొని మేమింకా మొక్కులుంటాయి కదా! మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారనమాట. అంటే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు, ఇంక అంతా ఎవరి పనిలో వాళ్ళు చూసుకున్నారు. ఇంక అందరము అన్ని పనులు చూసుకొచ్చుకున్నాక టిఫిన్ చేసేసామనమాట. ఇక టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాము మళ్ళీ రూమ్స్‌కి. నైట్ వ్యూ అయితే చాలా బావుందండి తిరుపతిలో. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట నైట్ టైమ్ ఇలా చూడటము. ఎప్పుడొచ్చినా కూడా నైట్ స్టే చేసేవాళ్ళం పైన కొండ మీద. ఈసారి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి కింద తీసుకున్నాం రూమ్సు. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బావున్నింది. బాగా అలసిపోయాం ఆ రోజు. పిల్లలే గాదు పెద్దలు కూడా బాగా అలసిపోయాము. వెంటనే వెళ్ళి రూమ్‌కి ఫ్రెష్ అయిపోయి పడుకునేసామనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.